ఇందాక మీరు అన్నారు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాముడిని తలుచుకోవడం, లేదంటే హనుమాన్‌ని తలుచుకోవడం అని అంటారు. మరి చాలామంది రామనామం గురించి చాలా గొప్పగా చెప్తారు. అసలు ఏంటి ప్రాముఖ్యత ఏంటండి? ఒకసారి మీ మాటల్లో వివరించండి. మనము రాసేటప్పుడు కూడా రామకోటి అన్నది అవునండి. వింటుంటాం. రామకోటి. అదేదో సరే 2 అక్షరాలే కదా గబగబా రాసేస్తా ఉన్నది కాదు ఇక్కడ. రామనామం ఎక్కడ వింటే, రాముని యొక్క ప్రస్తావన ఎక్కడ వస్తే, అక్కడ ఖచ్చితంగా అన్ని కష్టాలకి ఒక ముగింపు అన్నది ఉంటుంది. లేకపోతే ఒక మార్గం అన్నది కనిపిస్తుంది అంటారు. ఎందుకు? విష్ణు 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 అని కూడా రాయొచ్చు, అవునండి. వామన వామన అని రాయొచ్చు, నరసింహ నరసింహ అని రాయొచ్చు, శివ శివ అని కూడా రాయొచ్చు. అయితే మనకి ఎందుకు ఆ భేదం చెప్తున్నారు అంటే, రాముడు మనిషిగా వచ్చాడు. అవునండి. విష్ణువు దశావతారాలు తీసుకున్నప్పుడు ఆయన అంటే దశావతారాల్లోనే ఒకటి రాముడు. కానీ విష్ణువు రాక్షస సంహారం కోసమో లేకపోతే ఇంకొక రకంగా వచ్చినప్పుడు ఆయన దేవుడుగానే వస్తాడు. అంతే కదా, నరసింహస్వామి అంటే దేవుడే. అవునండి. ఆయన వచ్చాడు, ఆ హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చంపాడు, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపాలుగా మనం చూస్తూ ఉంటాం, శివుడన్నా ఇంకేదో. కానీ రాముడు అన్న వెంటనే సరే దేవుడు, కానీ మనతో మనకున్న పరిచయం ఎలాగా అంటే అయోధ్య నగరానికి రాజు. అందుకే ఆయన రావణ సంహారం అయిపోయిన తర్వాత కూడా దేవతలందరూ వచ్చి పూలవాన కురిపించి ఇక వచ్చేయండి వైకుంఠానికి అంటే, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని అంటారట. 11,000 సంవత్సరాలను మనకి చెప్తారు రామాయణంలో. ఆ లెక్క 11,000 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ఆయన రాజుగా ఉండి పరిపాలన చేశారు. ఆయనకు అవసరం లేదు కదా. అవునండి. ఇప్పుడు మనం ఈ 100 ఏళ్ల జీవితానికే ఒక్కొక్కసారి కష్టం వస్తే అబ్బా ఇంకా ఎన్నేళ్ళు బతకాలని అనుకుంటూ ఉంటాం. కానీ అంత ఆయన ఎవరి కోసము అంటే, మనిషి యొక్క గొప్పతనం చెప్పడానికే రాముడు నరుడిగా వచ్చాడు. కాబట్టి రామనామం అన్నది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే మనమందరం మనుషులమే, అంతే కదా. అంటే భగవంతుడు కదా, ఆయనకే ఉంది, ఆయన కాబట్టి చేశాడు అని అనుకుంటే మనం ఆ ప్రయత్నం చెయ్యం. దేవుడు చేశాడు, నేను ఎలా చేస్తాను అని నేను అనుకుంటాను. కానీ అది మనుషులే అంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, నేను ఎందుకు చెయ్యలేను అని మనం అనుకోవచ్చు. కాబట్టి మనిషిగానే ఆయన ఎన్నో విషయాలు మనకి నేర్పుతూ, ఆయన అలా కేవలం చెప్పడం కాదు, పాటిస్తూ. అందుకే రాముడు అంటే ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మం పాటించడం చాలా కష్టం. అయితే చాలా లోతుగా మనం వెళ్ళినట్లయితే, అలా భార్యని అడవులకి పంపించేశాడు, అందరు నిందిస్తూ ఉంటారు అలా చేయటం. కానీ ఎక్కడో అంత ధర్మ సూక్ష్మాల లోతుకి వెళ్ళిపోయారు కాబట్టి, ధర్మం పాటించవలసి వచ్చింది కాబట్టి ఆ సమయంలో అలా విడిచిపెట్టవలసి వచ్చింది. దాని గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు సరిపోదు. అయితే ధర్మం పాటించడం చాలా కష్టం. అలాగే అడవులకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆయన దశరథ మహారాజు గారే అసలు తర్వాత నేను రాజుగా చెప్పాను కదా, అప్పట్లో కొన్ని నియమాలు ఉండేవి. రాజు అయినా కూడా ఆయన చెరసాలలో ఇంకొక రాజు పెట్టేస్తే, ఆయన బంధించేస్తే ఆయన ఇంకా రాజు అవ్వడు. ఎవరైతే బంధించేశారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు రాజు అయిపోతారు. దశరథ మహారాజు ఈ మాట కూడా చెప్తారట, నేను అన్నాను ఇప్పుడు నేను రాజుని నిజమే, కానీ నన్ను నువ్వు ఓడించు, నన్ను నువ్వు చెరసాలలో పెట్టేయి, నేను ఆనందంగా ఉంటాను ప్రతిరోజు నిన్ను చూసుకుంటూ, నువ్వు పరిపాలన చెయ్యి, నువ్వు తీసుకో అయోధ్య నగరాన్ని, నువ్వు రాజు అయిపో, ఇప్పుడు నువ్వు నా మాట వినవలసిన అవసరం లేదు కదా. ఇన్ని మార్గాలు కూడా పాపం దశరథ మహారాజు గారు చెప్తారు. ఆయన ఆ 2 వరాలు తీర్చిన తర్వాత అంటే అంత బాధపడుతూ, రామా నువ్వు ఏదో ఒక మార్గం ఆలోచించుకో, కానీ వనవాసానికి వెళ్ళకు, నాకు తప్పదు కాబట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చెప్పాను అన్నట్టు. కానీ రాముడు ధర్మాన్ని పాటించాడు. చాలా కష్టం కదా 14 సంవత్సరాలు వనవాసం చేయటం అంటే. మీరు చూసుకోండి, నాకెందుకు మధ్యలో మీరు వరాలు అడగడం ఏంటి, తీర్చడం ఏంటి, నేనెందుకు వెళ్ళాలి అని అనడానికి ఎంత సమయం పడుతుంది? 2 నిమిషాలు. తల్లి కూడా అలాగే అంటున్నారు, తండ్రి కూడా అలాగే అంటున్నారు. మార్గాలు వెతుక్కోవచ్చు కానీ వెతుక్కోలేదు. అందుకే ధర్మం పాటించడం చాలా కష్టం. కానీ ఆ ధర్మాన్ని నిత్యము పాటిస్తూ ధర్మాచరణ చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేటట్టుగా రాముల వారు మనకి అందరికీ ఆదర్శం అన్నమాట. అంటే మనం అనడానికి లేదు రాముడు దేవుడు కదా కాబట్టి ఆయన చేశాడు అనడానికి లేదు, రాముడు దేవుడే. కానీ ఎలా దేవుడయ్యాడు? ఆయన తన మనిషిగా ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ధర్మాన్ని పాటిస్తూ దేవుడయ్యాడు. మనం కూడా అలా ధర్మాన్ని పాటిస్తే మనం కూడా వేరే వాళ్ళ దృష్టిలో దేవుళ్ళం అవుతాం. అవునండి. కొంతమంది మనకి మంచి చేస్తే, సహాయం చేస్తే దేవుళ్ళ వచ్చాడు అని అంటూ ఉంటాం కదా. అవునండి.
మనలో ఆ ధర్మం రావాలి. అంటే రామనామము అన్నది దానికి ఉన్న శక్తి ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే తారక మంత్రము ఇవన్నీ పక్కన పెడితే రాముణ్ణి తలుచుకున్న వెంటనే మనకి ఎప్పుడు కూడా ఎంతో కష్టమైన సమస్యకి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అని హనుమంతుల వారు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ రామనామము రామ కథ వినిపించారో రామాయణంలో అక్కడక్కడ సమస్యకి పరిష్కారము అన్నది దొరుకుతూనే ఉంది. ఇది నిదర్శనంగా వాల్మీకి మహర్షి మనకి చూపించారు రామాయణంలో. అందుకే రామనామాన్ని అంత రాసుకోవాలి, అంత మననం చేసుకోవాలి. ఇది కేవలం మనం ఏదో పుణ్యం సంపాదించేసుకుంటాం అన్నది కాదు. ప్రతిరోజు ఒకలా ఉండదు కదా మనుషులు. ఈరోజు ఆనందంగా ఉంటాం, రేపే కష్టం వస్తుందో తెలియదు. అప్పుడు కూడా ఆనందంగా కష్టాన్ని ఎదుర్కోవాలి. రాముడి జీవితంలో అన్నీ కష్టాలే, అయినా ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండేవాట. ఎందుకు అంటే ధర్మాన్ని పాటిస్తున్నాను, మనిషిగా పుట్టిన తర్వాత నేను నా కర్తవ్యం ఏమిటో చేశాను, అందుకే నేను ఆనందంగా ఉంటాను అని రాముల వారు ఉంటూ మనకి అదే నేర్పించారు. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే ఆంజనేయ స్వామి ఈ 100 యోజనాల సముద్రం దాటడం చాలా కష్టం. అది కేవలం ఆంజనేయ స్వామి వల్లే అవుతుంది. ఆయన కష్టపడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అశోకవనం, లంకానగరం, అదేమి ఇంత స్థలం కాదు కదా, అలా వెళ్ళి చుట్టుముట్టేసి అదిగో అక్కడ ఉన్నారని అంటానికి. అక్కడ ఈయనొక్కడే ఉన్నాడు, అది కూడా వానరం. అక్కడ భయంకరమైన రాక్షసులు ఉంటారు, పెద్ద లంకానగరం. ఎక్కడ వెతకాలి? వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడా దొరకడం లేదు. వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడా దొరకట్లేదు. ఆ సమయంలో చాలా బాధపడుతూ, ఎందుకు అంటే నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎందుకు నాకు సీతమ్మ దొరకట్లేదు అని చాలా బాధపడతారట. అయితే ఒకసారి తనకి కూడా ఏమనిపించిందంటే, ఎందుకు ఇంత కష్టపడి వచ్చి వృధా కదా, నేను కూడా అసలు నా ప్రాణత్యాగం చేసుకుంటాను అనేటట్టుగా ఒక ఆలోచన వస్తుందట ఆంజనేయ స్వామికి కూడా. అంటే నా వల్ల కావట్లేదు, ఎందుకు కావట్లేదు అని. అప్పుడు ఆయన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నారు. అంటే ఎందుకు ఈ పని జరగట్లేదు, నా వల్ల ఏమైనా లోపం ఉందా, మనం అందరం కూడా ఇలాగే ఆలోచించాలి అని రామాయణం చెప్తుంది. అంటే జరగట్లేదు అంటే అవతల వాళ్ళ మీద నింద వేసేయడం కాదు, వాడి వల్ల జరగలేదు, పరిస్థితి వల్ల జరగలేదు. ఈ పని జరగలేదు అంటే ఎందుకు, నా వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలట. ఆంజనేయ స్వామి గుర్తుకు తెచ్చుకుని ఆయన అనుకున్నారు, ఓహో నేను బయలుదేరేటప్పుడు శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంటూ నేను నమస్కారం చెయ్యలేదు, రామనామం నేను చెప్పుకోలేదు, నేను అలా వచ్చేసాను, అందుకనే నాకు జరిగింది. అదే ఆయన వినయం. ఆయన అలా అనుకుని అందుకని నాకు సీతమ్మ వారు కనిపించట్లేదు, కాబట్టి ఇప్పుడైనా నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన అలా చక్కగా కూర్చుని రాముణ్ణి స్మరించుకుంటూ రాముల వారికి అక్కడి నుంచే మానసికంగా నమస్కారం పెట్టి మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటూ వెతకటం మొదలుపెట్టారు. సరే, దూరం నుంచి సీతమ్మ వారు కనిపించారు. ఎందుకంటే వాళ్ళందరు రాక్షసులు, అమ్మవారు సీతమ్మ వారిని పోల్చుకోవడం చాలా సులభమే కదా. అక్కడ ఆవిడ వృక్షం కింద కూర్చున్నారు. అయితే ఒక్కరే కూర్చున్నారా గబగబా వెళ్ళి మాట్లాడటానికి? చుట్టూ ఉన్నారు రాక్షసులు. అలా ఉన్నప్పుడు అలా వెళ్ళి ఒక వానరం ఏం మాట్లాడుతుంది? పైగా అమ్మవారు ఇలా వానరం పక్కకు వచ్చి, ఏదైనా వానరం వచ్చినా లేకపోతే ఇంకొక జీవి వస్తే మనం పక్కన కూర్చుని మాట్లాడం కదా, మనం భయపడిపోయి వెళ్ళిపోతాం, లేకపోతే హట్ అంటాం, ఏదో అంటాం. మనిషి కాదు కదా. అందుకని ఆ చెట్టు పైకి ఎక్కి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నారు. ఇక్కడ బలం కాదు, బుద్ధి కావాలి. అంటే నేను చెప్పిన మాటలు మీరు నమ్మాలన్నా ముందు మీరు నన్ను నమ్మాలి కదా. ఆ అశోకవనంలో అందరూ రాక్షసులే, ఎవరు ఏ మారువేషం వేసుకుంటారో తెలీదు, ఎవరు సీతమ్మకి ఎంత దగ్గరగా వస్తారో తెలియదు, రావణాసురుడు అసలు ఏం చేస్తాడో తెలియదు, ఈ భయం ఉంటుంది. అందుకని ఎప్పటి నుంచో అమ్మవారు భయపడుతూనే ఉన్నారు. అప్పుడు వరకు కూడా రావణాసురుడు వచ్చి నానా మాటలని వెళ్ళిపోయాడు. అమ్మవారికి ఆ సమయంలో ఇంకా ఎందుకు నా బ్రతుకు అంటే, ఇప్పట్లా ఈ సెల్ ఫోన్లు అవి లేవు కదా, ఎక్కడున్నారండి ఎప్పుడు వస్తారని అడగడానికి ఏమీ లేదు. అసలు వస్తారా తెలియదు, నమ్మకం అంతే. ఎక్కడున్నారు ఆవిడకే తెలియదు, ఆవిడ ఎక్కడున్నారో ఎంత దూరంలో ఉన్నారో ఆవిడని తీసుకుని వచ్చేసారు. కాబట్టి ఈ మాటలు భరించలేక అప్పుడే రావణాసురుడు వచ్చి అన్న మాటలు భరించలేక తను కూడా ప్రాణత్యాగం చేసుకుందాం అనుకుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సీతమ్మ తల్లి కూడా. అంటే ఎక్కడెక్కడ ఈ ప్రాణత్యాగం అన్న విషయం మాత్రమే మనం ఎందుకు వింటున్నాము అంటే, జీవితంలో మనం అందరం అంటే చచ్చిపోము, కానీ అంతవరకు వెళుతుంది మన ఆలోచన. ఆ కష్టం అలా వచ్చినప్పుడు ఎందుకు బతకటం, ఇందుకేనా బతుకుతున్నాము అనే ఆలోచనలు వస్తాయి, మార్గం కనిపించదు. అందుకే అటువంటి సమయంలో ధైర్యంగా రామనామాన్ని స్మరించుకుంటే
రాముడు మార్గం చూపిస్తాడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఆంజనేయ స్వామి కూడా ఆలోచిస్తున్నాడు. వెంటనే సీతమ్మ నేను అనంటే ఆవిడ పోల్చుకోవాలా? వాడికి ఎలా తెలుసు ఆంజనేయ స్వామి ఒకడు ఉన్నాడని? ఒక వానరం వచ్చి తెలియదు కదా ఆవిడికి. సరే, ఇప్పుడు ఆయన ఆలోచించి ఆ చెట్టు మీద నుంచి ఆయన రామ కథ పాడడం మొదలుపెట్టాడు. ఆ రామ కథ అన్నది ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? అనగనగా దశరథ మహారాజు గారు, ఆయనకి 3 భార్యలు, వాళ్ళకి 4 కుమారులు, వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అక్కడ ఆ అడవిలో రామ కథ ఎవరికి తెలుసు? లంకానగరంలో రాము గురించి ఎవరికి తెలియదు, సీతమ్మ వారికే తెలుసు. అందుకే ఎంత బుద్ధివాడారో చూడండి. రామనామమే రక్షించింది, రామనామమే సీతమ్మ వారిని దొరికేటట్టుగా చేసింది. అలా రామకథ చెప్పుకుంటూ రాముల వారి అంటే పుట్టిన దగ్గర నుంచి శివధనస్సు ఎక్కుపెట్టాడు, సీతమ్మ వారిని వివాహం చేసుకున్నారు, మళ్ళీ అయోధ్యలో ఇలా జరిగింది, వాళ్ళు అడవులకి వచ్చారు, ఇవన్నీ ఆయన పాడుతూ ఉంటే అప్పుడు సీతమ్మ వారు విన్న తర్వాత మనిషిని చూడకపోయినా, అంటే ఆ వ్యక్తిని, ఆ వానరాన్ని చూడకపోయినా వీళ్ళెవరో రాముడి దగ్గర నుంచే వస్తున్నారు. ఎందుకంటే ఇన్ని మాటలు ఎవరు చెప్తారు? దశరథ మహారాజు, శివధనుస్సు, ఇవన్నీ ఎవరు చెప్తారు? బాగా తెలిసిన వాళ్ళే. అందుకని సీతమ్మ వారికి ముందు నమ్మకం కలగాలి. అంతేగాని వచ్చి వానర భాషలో మాట్లాడితే ఆవిడకి అర్థమవుతుందో లేదో తెలీదు. లేదు, నరభాషలో మాట్లాడితే వేరే రాక్షసులకు అర్థమవుతుంది, పట్టుకుని వెళ్ళిపోతారు. అసలైన విషయం చెప్పాలి కదా. అందుకే రామకథ చెప్పిన తర్వాత సీతమ్మ వారికి ధైర్యం ఇచ్చారు. అంటే నేను ఒకడున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, కాబట్టి నీ మనసులో ఉన్న ఆలోచన చంపేసుకో తల్లి, నిన్ను నువ్వు కాదు, మనసులో ఉన్న ఆలోచన చంపేసుకో అన్న వెంటనే అమ్మవారు ఈ ప్రాణత్యాగం చేసుకోవాలన్న ఆలోచన నుంచి బయటపడ్డారు. ఆవిడికి ఆనందాన్ని ఇచ్చారు. అందుకే ఈ ఆంజనేయ స్వామి బయలుదేరి వెళ్ళి సీతమ్మని వెతికి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అవన్నీ మనకి సుందరకాండ అంటారు. అంటే చాలా సుందరం అన్నమాట. ఏది అందంగా ఉంటుందో అక్కడ ఆనందంగా ఉంటుంది, ఏది సుందరంగా ఉంది అంటే అంత ఆనందమే. అంటే ఆయన అప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చి, తల్లి నువ్వేం కంగారు పడకు, నేను రాముల వారి దగ్గర నుంచే వస్తున్నాను. ఇప్పుడే ఆయన ఏం చెప్పినా ఈవిడ నమ్ముతుంది. ఎందుకు అంటే ఆవిడకి ఆ నమ్మకం వచ్చింది. అలా రామనామము అన్నది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఓడిపోతూ ఉంటారో, లేకపోతే మా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉంటారో అక్కడ ఒక మంచి మార్గం రాముడు చూపిస్తాడు. ఇది నమ్మకంతో చెయ్యాలి. అందుకే రామ అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అనుకుంటామో ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు. అంటూ ఉంటారు కదా, రామాయణ పారాయణ చేస్తే పక్కన ఒక స్థలం అక్కడ వేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు. ఆయనకి కూడా రామనామం అంత ఇష్టం. రామనామం యొక్క మహత్యం అటువంటిది. అందుకే అది ఎప్పుడో జరిగిపోయిన కథ కాదు, నేటికి అసలు అంతుపట్టని చిక్కులు, సమస్యలు ఏవి వచ్చినా మనస్ఫూర్తిగా రాముణ్ణి స్మరించుకుంటే ఖచ్చితంగా ఒక మార్గము అన్నది భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ వానరమే ఆంజనేయ స్వామి రాడు, ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒక మార్గం అన్నది చూపిస్తారు. అంత శక్తి ఉంటుంది రామనామానికి.